తమిళనాడు తరహాలో ఉద్యమాలను శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు తమిళనాడు రాష్ట్రంలో 69% రిజర్వేషన్లు ఆ రాష్ట్రంలో అమలవుతున్నాయి. ఆ చట్టం 9th షెడ్యూల్లో ఉన్నది. అయితే సామాజికంగా కనుక చూస్తే తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా తమిళనాడు కంటే 1-2% ఇక్కడ ఎక్కువనే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ జనాభా కనుక చూసినట్టయితే తమిళనాడు రాష్ట్రంలో ఉన్న దానికంటే ఇక్కడ 1-2% ఎక్కువనే ఉంటుంది. అయితే ఆ రాష్ట్రంలో 69% రిజర్వేషన్లు సాధ్యమైనవి, కానీ తెలంగాణలో ఈరోజు 42% బీసీ రిజర్వేషన్లు అనేటివి కోర్టులు అడ్డుపడ్డాయి. దీనికి కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కారణమే, కేంద్ర ప్రభుత్వం కారణమే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసింది. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే సంకల్పంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేస్తామని చెప్పుకుంటారు. అయితే ట్రిపుల్ టెస్ట్ను కానీ ఇందిరా సాహని కేసులో ఏదైతే 50% రిజర్వేషన్ల పరిమితి ఉన్నదో ఆ విషయం పైన కానీ స్పష్టత లేకుండా, ఏదైతే అదే ఇందిరా సాహని కేసులో ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో, అంటే అత్యవసర పరిస్థితుల్లో రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అనే అంశం ఏదైతే ఉన్నదో దాన్ని, అదే సమయంలో ట్రిపుల్ టెస్ట్ను ఈ రెండింటిని ఎదుర్కొని నిలబడే విధంగా కులగణన ఎందుకు చేయలేకపోయాలనే విషయాన్ని మేము తెలంగాణ ప్రభుత్వాన్ని స్పష్టంగానే అడుగుతున్నాం. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వ వైఫల్యం కనబడతా ఉన్నది. అయితే ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కనుక ముందడిగేసి స్థానిక సంస్థల రిజర్వేషన్లు పక్కన పెట్టండి. బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో 50% రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు కావాల్సిందే. దీనికి కావలసిన చర్యలు చేపట్టండి. అదే సమయంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలకు, కేంద్ర మంత్రులకు మేము విజ్ఞప్తి చేస్తాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ వర్గాలకు మీరు చేస్తున్న న్యాయం ఏంది? ఇక్కడ తెలంగాణలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి ఒక డిమాండ్ ముందుకు వస్తున్నప్పుడు బీజేపీ ఎంపీలుగా, బీజేపీలో ఉన్న బీసీ ఎంపీలుగా, కేంద్ర మంత్రులుగా కేంద్ర ప్రభుత్వం పైన ఇలాంటి ఒత్తిడి తీసుకొస్తారు. తమిళనాడులో జరిగిన ఉద్యమంలో రాజకీయాలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా అందరూ ఒక తాటిపై నిలబడి 69% రిజర్వేషన్లు సాధించుకున్నారు. ఆ పరిస్థితి మన రాష్ట్రంలో కలగాలంటే బీజేపీ ఎంపీలే ముందడుగేయాలి. బీజేపీ ఎంపీలే దీనికి నాయకత్వం తీసుకోవాలి. బీజేపీ ఎంపీలే అఖిల పక్షాన్ని ముందుకు తీసుకెళ్లాలి. బీజేపీ ఎంపీలు ఇలాంటి ఏమి కాకుండా ఈ రిజర్వేషన్ అంశాన్ని పక్కన పెట్టి వాళ్ళు మన జరిగిన బంద్కు మద్దతు ఇస్తారు. వాళ్ళు ఖచ్చితమైన రూట్ మ్యాప్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకత్వంలో జరగాలి. తెలంగాణలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించే విషయంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఖచ్చితమైన రూట్ మ్యాప్, ఖచ్చితమైన కార్యాచరణ ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకోవాల్సిన బాధ్యత కూడా తెలంగాణ రాష్ట్ర బీజేపీ మాత్రమే తీసుకోవాలి. ఇది కాకుండా ఇలాంటి బీసీ ఉద్యమాన్ని మద్దతు ఇస్తాను, బీసీలకు రిజర్వేషన్ పోరాటం మద్దతు ఇస్తాను అంటే కుదరదు. అదే సమయంలో ఇక్కడ ప్రధానమైన డిమాండ్ ఒకటి మీ ముందుకు పెడుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ సాధన కోసం బీసీ జాక్ కనుక ఏర్పాటైతే ఆ బీసీ జాక్ ఆర్ కృష్ణన్న చైర్మన్ గా ఉండడం అనేది తప్పగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీకి బీజేపీ ఎంపీగా ఉన్న ఆర్ కృష్ణన్నను తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఉద్యమాన్ని ముందుకు నడిపించే వ్యక్తిగా ముందుకు తీసుకెళ్లడం అనేది బీసీ సమాజం తప్పుగా భావిస్తున్నది. ఒకవేళ కనుక అన్న చైర్మన్ గా కొనసాగాలనుకుంటే ఇమీడియట్ గా బీజేపీ ఎంపీ పదవికి రాజీనామా చేసి ముందుకు రావాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం మేము. అదంతే తప్పిస్తే బీసీ జాక్ చైర్మన్, అదేవిధంగా వర్కింగ్ చైర్మన్ అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మళ్ళా కన్ఫ్యూజ్ చేసే పరిస్థితులు కనుక మీరు తీసుకొస్తే మాత్రం అది ఉద్యమానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు, రిజర్వేషన్ ఉద్యమం ద్రోహం చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఏది ఏమైనా కూడా తెలంగాణలో తమిళనాడు మోడల్ను తీసుకొచ్చి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మహాజనసేన తీసుకుంటుంది. మహాజనసేన రూపంలో భవిష్యత్తులో రిజర్వేషన్ సాధన కోసం ప్రత్యేక పోరాటాలు రూపుదిద్దుకోబోతున్నాయన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.